క్రీస్తునామమున ప్రియ సహోదరి సహోదరులకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని 2023 అంతా కాచి కాపాడి 2024వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. కష్ట నష్టాలు, బాధలు, సంతోషాలు, ఆనందాలు ఇవి కలగలుపుగా ఉండి మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. చేదు అనుభవాలు, తీపి అనుభవాలు ఎన్నో ఉంటాయి. ప్రియులరా, ఏదేమైనా భూమి మీద మనుషులుగా ఉన్నాము కనుక వీటినన్నిటిని మనం అనుభవించవలసిందే. కానీ వీటిని జయించే విధానంలో ఆ మార్గమును మనం వెళ్ళాలి. మన ప్రభువారిని మన యొక్క జీవితంలో ముందు ఉంచుకొని మన సమస్యల నుంచి మనం బయటికి రావాలి, ముందుకు నడవాలి. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ఆ వాక్య భాగానికి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో నూతన సృష్టి గురించి, నూతన జీవితం గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ 2024వ సంవత్సరం జనవరి నెల మొదటి దినాన్న మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నైనా ఈ దినానికి కావలసినటువంటి వర్తమానము నాకు, మాకు అందరికీ దయచేసి బలపరచమని, నూతన శుభములతో, నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, ఈ సంవత్సరం అంతా కావలసినటువంటి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, నీ రక్త పురోక్షణ ద్వారానే మేము నూతనపరచబడుతున్న తండ్రి, నీ యొక్క స్వరూపముగా మార్చబడుతున్నాయన్నా అయ్యా. కొత్త సృష్టిగా ప్రతిదినము, క్రొత్త మనిషిగా ప్రతిదినమునైనా ఆధ్యాత్మిక రూపాన్ని కలిగి ఉండి నాయన నీ రూపంలో కనిపించుటకునైనా సహాయం చేయమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ, నైనా నా తండ్రి కావలసినటువంటి మాటలు మాకు దయచేయమని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త సృష్టి అన్న విషయాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. మనం ఆదికాండము గమనించినట్లయితే భూమి ఆకాశములు ఏ విధంగా సృజించబడ్డాయో వాటిని మనం చూడగలం. ఆ తర్వాత సృష్టిలో ప్రథమ కుటుంబమైనటువంటి ఆదాము హవ్వను మనం చూస్తాం. అయితే దేవుని సృష్టిలో మనుషులు అనగా మొదటి కుటుంబమైనటువంటి ఆదాము హవ్వలు సంతోషంగా, సుఖంగా బ్రతకాలని దేవుడు ఆశించాడు. కానీ దేవుని మాట ఎప్పుడైతే ధిక్కరించారో దేవుని యొక్క శాపానికి గురైపోయారు. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న మనము దీవించబడాలి అంటే దేవుని మాట వింటూ ఉండాలి. అది మొదటి శతాబ్దమైనా, 2023 అయినా, 2024 అయినా, మన ఆయుస్సు ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నదో అంతకాలము దేవునికి ఇష్టముగా జీవించటం అన్నది చాలా ప్రధానమైనది. ఆదాము ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. మనము భూమి మీద మనము పుట్టాము అనగా ఆదాము నుంచి వచ్చిన మనము మన తల్లిదండ్రులకు మనం జన్మించాం. మనది తాత్కాలికమైన జీవితం ఈ లోకములో. కాబట్టి దేవుడు మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో ఆ సంవత్సరాలు మన జీవితంలో దయాకిరీటముగా ఉంటే ఎంతో మంచిది. అనగా దేవుణ్ణి అంగీకరించటం, దేవుని మార్గములో నడవటం, మేలు పొందటం, ఆ మేలును ఇతరులకు పంచటం అన్నది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ప్రియులరా, ప్రతి ఒక్కరూ అవ్వ ఆదాముల గురించి మాట్లాడుతూ వారు పాపులు 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 అని ముద్ర వేసేశారు. వారి ద్వారానే మాకు శాపం వచ్చిందని అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు రెండవ ఆదాముగా వచ్చి ఈ లోకములో జన్మించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి విధానాన్ని మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన ఆది దంపతులైనటువంటి, ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వాదమును గురించి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ స్థానములో అబ్రహాము, శారాలు మనకు కనిపిస్తారు. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, మూల పురుషులు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. యూబాల్ అనేటువంటి వ్యక్తి సంగీత విషయంలో మూల పురుషుడు. తర్వాత ఏదీమీలకు యాషావు మూల పురుషుడు. మోయాబీలకు మోయాబు అనేటువంటి వ్యక్తి మూల పురుషుడు. ఇలా ఆ మూల పురుషుల గురించి మనం చూస్తాం. అయితే అబ్రహాము దగ్గరికి రాగానే అబ్రహాం గురించి పాత నిబంధన గ్రంథంలో మూల పురుషునటువంటి మాట ఉపయోగించలేదు. కానీ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, శరీరమును బట్టి అబ్రహాము మన మూల పురుషుడు అంటాడు. సంగీత విషయంలో, వంశావళిలో ఇలా రకరకాలుగా వారిని మూల పురుషులుగా మనం చూస్తే, అనగా కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. అలా చూస్తే ఇక్కడికి రాగానే దేవుని యొక్క వాక్యములో శరీరమును బట్టి అబ్రహాము మనకు మూల పురుషుడు అన్న మాట చూస్తూ ఉన్నాం. అనగా ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఆధిక్యత ఆదాము కోల్పోయాడు. ఆ ఆధిక్యత అబ్రహాముకు వచ్చినది. ఎందుకనగా అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్న మాట చూస్తూ ఉన్నాం. సృష్టిలో మానవుడు ఈ యొక్క ప్రపంచాన్ని ఏలాలని, ఈ ప్రపంచాన్ని అనుభవించాలని, ఈ ప్రపంచమైనటువంటి చేదు, తీపి ఇవన్నీ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మానవునికి కావలసినటువంటి విషయాలు దేవుడు ఎన్నో ఇచ్చాడు. వాటిని అనుభవించాలని దేవుని చిత్తం. తర్వాత ఆహార విషయంలో ఆది కాలంలోనే దేవుడు చెప్పాడు ఏవి తినాలో ఏవి తినకూడదు. అదే రీతిగా లేవి కాండములో 11వ అధ్యాయంలో ఏ ఆహారం తినాలో ఏ ఆహారం తినకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి ఈరోజు కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు, ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏ ఆహారం తింటే ఆరోగ్యం చెడిపోతుంది అని. కాబట్టి వివేచన కలిగి దేవుని మాట వింటే రోగాలు రావు. దేవుని మాట వింటే నరకానికి వెళ్ళాం. దేవుని మాట వింటే మనం క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటాం, అనగా నూతన అనుభవాన్ని కలిగి ఉంటాం, పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. దేవుల్లో నూతనమైన మాటలు, నూతనమైన క్రియలు, నూతనమైనటువంటి సంగతులు, నూతనమైనటువంటి ప్రవర్తన, దిద్దుబాటు కలిగినటువంటి జీవితం అది మన జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ శరీరమును బట్టి అబ్రహాము మూల పురుషుడు అన్నాడు. ఇదే మాట పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో మన మూల పురుషుడైన అబ్రహాము అని మరలా అబ్రహామును మాట్లాడే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనగా మన జీవితం పితరుల మీద మన జీవితం కట్టబడాలి. అనగా అబ్రహాము ఆయన జీవితం మీద మన జీవితాలు కట్టబడాలి. రెండవదిగా దావీదు ఆ జీవితం మీద మన జీవితం కట్టబడాలి. మూడవదిగా యేసు ప్రభువు వారి యొక్క ఆ యొక్క జీవితం మీద మన జీవితం కట్టబడాలి. ప్రియులారా, మనం అనగా విశ్వాసమును నమ్మకత్వాన్ని అబ్రహాము, దావీదు ఇలా వారి దగ్గర మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా మూల పురుషుడే, కానీ శరీరమును బట్టి అని అక్కడ లేదు. మూల పురుషుడు అని అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయములో దావీదు గురించి మనం చూస్తాం. ప్రియులారా, ఏది ఏమైనా అయితే మనకు ఆధారం ఏమిటనగా మూడవదిగా యేసు ప్రభువు. శరీరమును బట్టి అబ్రహాము, దావీదులో నుంచి యేసు ప్రభువు వారు వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం. అనగా మానవ వంశములోనికి వచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తు యూదా గోత్రములో జన్మించాడు అని కాదు. యోసేపు యూదా గోత్రము గనక యూదా గోత్రుడిగా ఆయన ఎంచబడ్డాడంతే. అది మనము లూకా సువార్తలో దేవుని వాక్యంలో మనం 3వ అధ్యాయంలో అక్కడ చూస్తాం. సరే, మనకు అది అవసరం లేదు. ఇప్పుడు ఏమిటి అనగా ప్రియులరా, క్రిస్మస్ అన్నది డిసెంబర్ 25న అందరూ జరుపుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచిది. క్రిస్మస్ అనేటువంటి మాట బైబిల్లో ఉన్నదా లేదా అనే వాదోపవాదాలు చాలా ఉన్నాయి. బైబిల్ ఎంతవరకు రాయబడిందో అంతవరకు రాయబడింది. కానీ చారిత్రక విషయాలు, బైబిల్ను కాకుండా చారిత్రక విషయాలు నేటి వరకు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల పరిశోధనలో యేసు ప్రభువారు డిసెంబర్ 25న జన్మించాడు అన్నది వాస్తవము అని దైవజనులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప పండితులు, బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు.
దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మనం 2023 డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకున్నామంటే తిరిగి మనం రాగానే ఇక్కడికి రాగానే 2024 జనవరి 1కి వారపు అనగా 8 దినాలుగా మనకు కనిపిస్తూ ఉంది. 7 దినాలు ముగించుకొని 8వ దినముగా దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సోమవారం నుంచి తిరిగి రాగానే అక్కడ సోమవారం, ఇలా 8 దినాలుగా 7 దినాలు, ఆ తర్వాత 8వ దినముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మూల పురుషుడు అని అన్నాం. అబ్రహాముకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టబడి ఉన్నది. అది మనము ఆదికాండం 17వ అధ్యాయము ఆ మొదటి వచనం నుంచి మనం చదివితే, నీవు అబ్రాము కాదు అబ్రహాము అంటాడు. అంటే అబ్రహాము యొక్క జీవితము, ఆయన యొక్క మారు మనసు, ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క పునరుత్థానము, అక్కడ ఒక నూతనత్వం అన్నది ఈ 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అనగా అబ్రహాము జీవితంలో ఏమిటి అనగా, ఈ 17వ అధ్యాయంలో సున్నతి అనేటువంటి క్రమము మనకు కనిపిస్తూ ఉంది. సున్నతి అనేటువంటి క్రమం 17వ అధ్యాయం 11, 12, 13 వచనాలు మనం వెళ్ళినట్లయితే, అక్కడ నీ ఇంట పుట్టినవారు కానీ వెండితో కొనబడిన వారు కానీ ప్రతి ఒక్కరూ సున్నతి పొందాలి అని దేవుని యొక్క వాక్యములు చూస్తూ ఉన్నాం. సున్నతి గోప్యంగా చర్మాన్ని సున్నతి చేయాలి. ఈ విషయం జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఎందుకు అక్కడ సున్నతి అని మనం ప్రశ్నించినప్పుడు, దేవుని నిబంధన. ప్రియులారా, అవ్వాదములు దిగంబరులయ్యారు. పాపము చేసినప్పుడు దిగంబరులయ్యారు. ఆ తర్వాత వారి సంతానము, వారి కుటుంబము, వారు పిల్లలు కనడం, సెక్సువల్గా కొన్ని విషయాలు అక్కడి నుంచే మనకు కనిపిస్తాయి. అనగా ఆదాము హవ్వను కూడగా కయ్యూను జన్మించెను, కయ్యూను పుట్టెను అని 4వ అధ్యాయం నుంచి దేవుని యొక్క వాక్యములు, ఆదికాండములో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. తర్వాత హేబేలు ఏ విధంగా జన్మించాడో అది చూస్తాం. ప్రియులారా, అక్కడ వారి విషయంలో సెక్సువల్గా వారి విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. అవ్వ ఆదాం విషయంలో ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక నిబంధన, అబ్రహాముతో ఒక నిబంధన. ప్రియులారా, ఆదికాండం 17వ అధ్యాయం 12, 13 వచనాలలో అబ్రహాముతో దేవుడు చెబుతాడు, నీవు సున్నతి పొందాలి అంటాడు. ఇక్కడ ఈ సెక్సువల్ విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అనగా భార్యాభర్తల యొక్క అనుబంధం అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 17వ అధ్యాయంలో అక్కడ ఆ మర్మాంగ విషయంలో ఆయన మాట్లాడుతూ గోప్యంగా చర్మము అక్కడ సున్నతి చేయబడాలి, అక్కడ దాన్ని కత్తిరించాలి అనేటువంటి మాట దేవుడు ఉపయోగించాడు. అలా చేసినప్పుడు రక్తం వస్తుంది. రక్త నిబంధన అని మనకు అర్థమవుతుంది. అనగా దేవునితో నిబంధన. అబ్రహాము జీవితము ఆదికాండం 12వ అధ్యాయం నుంచి ఒక భాగముగా ఉంటే, ప్రియులారా 17వ అధ్యాయం నుంచి, అంటే ఆయన 11వ అధ్యాయం నుంచి అబ్రాముగా పిలువబడి ఇక్కడికి రాగానే 17వ అధ్యాయంలో అబ్రహాముగా ఎప్పుడైతే పిలువబడ్డాడో అప్పుడు ఆయన సున్నతి క్రమాన్ని మనము చూస్తాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ దేవుని వాక్యములో అంటే ఆదికాండములో మనం 17వ అధ్యాయంలో 54వ వచనం ఆ భాగంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తే అక్కడ ఏమి కనిపిస్తుంది అనగా 24వ వచనంలో 17వ అధ్యాయం 24వ వచనంలో 99 ఏళ్ళ వయసులో అబ్రహాము సున్నతి పొందినట్టుగా చూస్తున్నాం. 99 ఏళ్ళ వయసులోనే ఇస్సాకును అక్కడ శార గర్భం దాల్చినట్టుగా చూస్తున్నాం. అనగా 99 ఏళ్ళ వయసులో అబ్రహాముకి ఏ విధంగా తన వారసుడు కలిగాడు చూస్తున్నాం. అన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా అందులో మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. సున్నతి ఏమిటి అనగా, సున్నతి అన్నది ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక నిబంధన, దేవునితో నిబంధన. పాత నిబంధన గ్రంథంలో ప్రియులారా అవ్వాదముతో మాట్లాడినప్పుడు ఈ పండు తినాలి అన్నాడు, ఈ చెట్ల మధ్యలో ఉన్న పండు తినవద్దు అని చెప్పాడు. అది ఒక ఆజ్ఞ. ఇక్కడ అబ్రహాము దగ్గరికి రాగానే సున్నతి అనేటువంటి రక్త నిబంధన,
గోప్యంగా చర్మాన్ని అక్కడ కట్ చేయటం, అక్కడ కత్తిరించటం అన్నది మనం చూస్తాం. ప్రియులారా, ఇది ఒక నిబంధన. 99 ఏళ్ళ వయస్సులో అబ్రహాము సున్నతి పొందిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ మాటకు వచ్చినప్పుడు సున్నతి ఎందుకు అని అంటే, బైబిల్ గ్రంథంలో ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 24వ వచనంలో సున్నతి పొందని వారు పాతాళమునకు దిగిపోయారు అని చూస్తూ ఉన్నాం. నరకానికి వారు పాత్రులయ్యారు అన్న మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరనగా సున్నతి పొందని వారు. అయితే ప్రియులరా, అనగా అబ్రహాము కానీ, అబ్రహాము కుటుంబంలో అనగా ఆయన పిల్లలు కానీ, మగపిల్లలు, లేకపోతే అబ్రహాము దగ్గర పనిచేసే అన్యుడు కానీ, ఎవరైనా కానీ పస్కా కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటే వారు సున్నతి పొంది ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనము 12వ అధ్యాయంలో, నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే 43, 44 ఈ వచనాలను మనం చూస్తున్నామండి. ఇక్కడ 12, 43, 44లో చూస్తే అక్కడ అన్యుడు కూడా పస్కాలో పాల్గొనవచ్చు, కానీ అతడు వెండితో కొనబడినవాడు లేకపోతే సున్నతి చేయబడినటువంటి వాడుగా ఉండాలి అన్న మాట చూస్తున్నాం. అనగా సున్నతి అన్నది రక్షణకు సాదృశ్యముగా ఉన్నట్టుగా, నూతన జీవితానికి సాదృశ్యముగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ మాటకు వచ్చినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు వారు కూడా ఆయన సున్నతి క్రమాన్ని మనం చూస్తున్నాం. క్రిస్మస్ 25వ తారీఖు అంటే తర్వాత జనవరి రాగానే 8వ దినముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ దినాన యేసు ప్రభు వారిని సున్నతి చేసినటువంటి విధానం. అబ్రాహాముతో మాట్లాడుతూ పుట్టిన ప్రతి ఒక్కడు 8వ దినాన సున్నతి పొందాలి అని చెప్పాడు. మోషే కొడుకు విషయంలో, గెర్షోను విషయంలో అది జరిగించకపోతే దేవుని ఉగ్రత అక్కడికి వచ్చినది. అబ్రహాం మాత్రం ఆయన 99 ఏళ్ళ వయస్సులో ఆయన సున్నతి పొందాడు. ఆయన కుమారుడైనటువంటి ఇస్మాయేలు అక్కడ 13 ఏళ్ళ వయసులో సున్నతి పొందాడు. మనము ఇస్సాకు దగ్గర గానే ఖచ్చితంగా 8వ దినాన్న ఆయనకు సున్నతి చేసినటువంటి క్రమాన్ని మనము గ్రహించాలి, క్రమమని గ్రహించాలి. అదే రీతిగా అక్కడ ఇస్సాకు తర్వాత యేసుప్రభు వారికి ఒకే సంబంధం ఉన్నట్టుగా దేవుని యొక్క క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకోటి ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 1వ అధ్యాయం 59వ వచనంలో 8వ దినాన్న యోహానుకు సున్నతి చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 8వ దినాన్న యోహానుకు సున్నతి చేశారండి. 8వ దినాన్న యోహానుకు సున్నతి చేసిన తమ తల్లిదండ్రులు సున్నతి చేసినటువంటి క్రమాన్ని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 8వ దినాన్న సున్నతి. అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, 8వ దినాన్న లూకాసు సువార్త 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ 2వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటనగా 8వ దినాన్న యెరూషలేము దగ్గరికి అనగా మరియా, యోసేపు మరియా వారు తల్లిదండ్రులు ఆయన యెరూషలేముకు తీసుకుని వచ్చి ఆ మందిరంలో సున్నతి చేసినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే పేరు పెట్టారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అనేటువంటి మాట చూస్తున్నాం. ఆ పేరు ఇక్కడ సున్నతి జరిగించిన తర్వాత ఆ పేరు పెట్టినటువంటి విధానం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తాను. గర్భమందవాడ పడక మునుపు ఆ దేవుని చేత పెట్టబడిన యేసు అని పేరు అతనికి పెట్టిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సున్నతి చేశారు, సున్నతి తర్వాత పేరు. అబ్రహాము యొక్క జీవితం కూడా 17వ అధ్యాయంలో అబ్రహాముగా మార్చబడ్డాడు. ఆ మార్చబడినటువంటి ఆ సమయంలో సున్నతి క్రమాన్ని అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా పాత నిబంధన క్రమంలో ఈ విధంగా ఉంది. మనం నూతన సంవత్సరం 2024 అని అంటా ఉన్నాం. నూతన సంవత్సరంలో జనవరి 1వ తారీఖు అన్నది మనకు ప్రాధాన్యతగా ఉన్నది. ఆ జనవరి 1వ తారీఖును మనం అనుకున్నప్పుడు యేసుప్రభు వారి యొక్క సున్నతి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. శనివారం విశ్రాంతి దినం అంట, ఆదివారమును ప్రభువు దినము అంటున్నాం. సోమవారం ఇక్కడ చూసినట్లయితే ఒక క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 8వ దినాన్న 7 దినాలు గడిచిన తర్వాత 8వ దినాన పస్కాను కూడా 7 దినాల పస్కాను ఆచరిస్తారు.
అబ్రహాం ఆచరించాలని దేవుని యొక్క వాక్య క్రమాన్ని మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. పస్కా క్రమం అన్నది మోషే దగ్గర నుంచి అక్కడ ప్రారంభమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా పస్కాని ఎవరైనా భుజించాలంటే ఆ పస్కాని భుజించే విధానంలో వారు ఆ సున్నతి పొంది ఉండాలి అనేటువంటి క్రమము మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. యేసుప్రభు వారికి 8వ దినాన సున్నతి చేసినటువంటి దినమే అక్కడ జనవరి 1గా ఒక నూతన సంవత్సరముగా ప్రారంభమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు క్రీస్తుపురం 4లో జన్మించాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో ఇక్కడి నుంచి మనకు జనవరి 1 అన్నది ఇక్కడ ప్రారంభమవుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చెప్పుకోవాలి. నూతన శకము, నూతన సంవత్సరం. చూడండి, ఈ రోజున 2023వ సంవత్సరంలో ఉన్నాం. అనగా యేసుప్రభు వారు జన్మించి ఈ 2023 సంవత్సరాలు అయినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చెప్పగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితం సున్నతి అయినటువంటి క్రమము ఒక నూతనత్వాన్ని, ఒక ఉజ్జీవాన్ని, ఒక నూతన జీవితాన్ని, పునర్జన్మ అనేటువంటి ఆ భాగాన్ని అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. ఆ కొత్త శకాన్ని అబ్రహాం జీవితంలో చూస్తున్నాం. అదే రీతిగా యేసుప్రభు వారి సున్నతితో ఆ యొక్క నూతన శకం అన్నది ఏ విధంగా ప్రారంభమైందో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, మనం సున్నతి చేయబడ్డామా? ఆధ్యాత్మికంగా సున్నతి చేయబడ్డామా? ఆదాముతో ఒక నిబంధన, అబ్రహాముతో ఒక నిబంధన. ఆ నిబంధన, అబ్రహాము నిబంధన ఇక్కడ యేసుప్రభు వారు నెరవేర్చినట్టుగా అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా నిబంధన నెరవేర్చాడు. ఆ నిబంధన యేసుప్రభు వారు కూడా నెరవేర్చాడు. సున్నతి పొందినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి మనము, యేసుప్రభు వారు ఆయన సున్నతి పొందాడు. యేసుప్రభు వారు ఆయన 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. యేసుప్రభు వారు ఆయన చనిపోయాడు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు. యేసుప్రభు వారు తిరిగి లేచాడు. అయితే మనం సున్నతి పొందాలా? 3వ భాగముగా యేసుప్రభు వారితో ఒక నూతన శకం అన్నది ప్రారంభమైనది. నూతన జీవితం అనగా ఏమిటి? నూతన లైఫ్ అనగా ఏమిటి? కొత్త జీవితం అనగా ఏమిటి? ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటే సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు అనేటువంటి మాట మనం చూస్తాం. సున్నతి ద్వారా కదా 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదు అన్నాడు. యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదు అన్నాడు. బాగా గమనించండి, ఎందుకన్నాడు ఆ మాట? ప్రియా సోదరి సోదరులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అక్కడ నీటి బ్యాప్టిజం అన్నది ప్రారంభమైంది. అబ్రహాము అవాదము కాలంలో ఒక నిబంధన, అనగా ఏవి తినాలో తినకూడదని ఒక క్రమం, అక్కడ ఒక చట్టం ఇచ్చాడు దేవుడు, ఆజ్ఞలు అన్నాడు. ప్రియులరా, అబ్రహాము దగ్గరికి రాగానే సున్నతి అన్నాం, మోషే దగ్గరికి రాగానే ఆజ్ఞలు కనిపిస్తాయి. అయితే యేసుప్రభు దగ్గర ఇక్కడ ఆ సున్నతి క్రమం యేసుప్రభు వారు పాటించినట్టుగా, పాత నిబంధనలు పాటించినట్టుగా యేసుప్రభు వారి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, కొత్త సృష్టి పొందుట ఏమిటి? కొత్త జీవితాన్ని పొందుట ఏమిటి? ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు, క్రీస్తు యేసునందు ఉన్నవారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదన్నాడు. అనగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. అప్పుడు సున్నతి చేసేటప్పుడు ఆ చర్మాన్ని, గోప్యంగా చర్మాన్ని కత్తిరించినప్పుడు కొద్దిగా రక్తం కారుతుంది, అంతే. యేసుప్రభు వారు 8వ దినాన సున్నతి చేసినప్పుడు ఆ గోప్యంగా చర్మం కత్తిరించినప్పుడు కొంత మాత్రమే బ్లడ్ అక్కడ వచ్చింది. అయితే యేసుప్రభు వారు ఆయన మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగం, శిలువ మరణం, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు, ఆయన శిలువను మోసినటువంటి క్రమము, ఆయన పాతిపెట్టిన విధానం మనం చూస్తే ఆయన శరీరంలో కనీసం ఒక్క బొట్టైన రక్తము లేకుండా అంతా కార్చాడు. పాపలమైన మన కొరకు కార్చాడు. ఆ రక్తంతో ప్రపంచాన్ని అంతటిని శుద్ధీకరించాడు, మానవ జాతిని శుద్ధీకరించాడు. మానవ జాతిని ఆదాము శుద్ధీకరించలేకపోయాడు, అబ్రహాము శుద్ధీకరించలేకపోయాడు, మోషే శుద్ధీకరించలేకపోయాడు, ఆదాము శుద్ధీకరించలేకపోయాడు, ఏ మనుషుడు కూడా శుద్ధీకరించలేకపోయాడు, ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, నూతన అనుభవం మనం కలిగి ఉండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్టుగా అక్కడ కొత్త సృష్టి పొందుటయే కానీ
అని అంటాడు. సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు అనేటువంటి మాట చూస్తున్నాం. కొత్త సృష్టి పొందుట ఏమీ కానీ. ఏంటి కొత్త సృష్టి? బైబిల్ గ్రంథంలో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అనేటువంటి మాట కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినటువంటి విధానం చూస్తాం. ఇప్పుడు మనకు మూల పురుషుడిగా యేసుక్రీస్తున్నారు. ఆయననే అమూల్యమైన రాయి, మూలరాయి అంట. ఆదాము తర్వాత మూలరాయి. యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్నాడు, మూల పురుషుడిగా ఉన్నాడు, దేవుని యొక్క రాజ్యానికి మిచ్చనగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం పుడుతున్నాం, చనిపోతూ ఉన్నాం. కానీ పుట్టిన ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా జన్మించాలి. అదే నూతన జన్మ. 2023వ సంవత్సరం పాతగిలిపోయింది. 2024వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. కొందరు గతించిపోయారు, కొందరు ఉన్నారు. 2024లో కూడా ఎవరు ఉంటారు, ఎవరు పోతారో తెలియదు. ఒక పక్క కరోనా అంటూ ఉన్నారు. ఇలాంటి మహమ్మారులు చాలా వస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకో. దీనిని బ్యాప్టిజం అంటాం. 3వ విధానంలో బ్యాప్టిజం అంటాం. నూతన సృష్టి అని అంటే, నూతన జీవితము అని అంటే దీన్ని బ్యాప్టిజం అని చెప్పాలి. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని 2వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే ఆ యొక్క బ్యాప్టిజాన్ని గురించి మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయండి. అక్కడ బ్యాప్టిజాన్ని గురించి రాస్తూ 11-12 వచనాలు చాలా విషయాలు అక్కడ రాయబడ్డాయి. అక్కడ దేవుని యొక్క వాక్యము చెబుతూ అక్కడ అనేటువంటి విషయాలు ఏమిటి అనగా, దేవుని సృష్టి, గొప్ప సృష్టి, ఆయన సృష్టి పొందటం ఏమిటి అని అంటే అక్కడ బ్యాప్టిజం గురించి అక్కడ మాట్లాడతాడు. అనగా ఇక్కడ సున్నతి గురించి మాట్లాడాడు. మీరును క్రీస్తు యేసునందు మీరు ఉన్నట్లయితే క్రీస్తు యేసులోనికి కూడా స్వభావమును క్రీస్తు సున్నతి యందు సున్నతి శరీరేచ్ఛలతో కూడిన ఆ స్వభావమును విసర్జించి అన్నాడు. క్రీస్తు యేసునందు శరీరములతో కూడినటువంటి ఆ పాపాన్ని విసర్జించి అన్నాడు. విసర్జించి తర్వాత ఏమయ్యామంటే మనం ఆత్మీయముగా మనం సున్నతి పొందాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడితిరి అన్నాడు. బ్యాప్టిజం ముందు ఆయనతో పాతి పెట్టబడి, సున్నతి ద్వారా కొంత రక్తం మాత్రమే చిందబడుతుంది. బ్యాప్టిజం అనగా మరణం, యేసుప్రభు వారి మరణం. నేను గోధుమ గింజ భూమిలో పడి చావకుండానే ఎడల అది విస్తారముగా ఫలించును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, చావకుండానే ఎడల అది ఫలించదు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సున్నతి క్రమం లేదు, కానీ బ్యాప్టిజం అనేటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. నమ్మి బ్యాప్టిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఈ 2024 సంవత్సరాన్ని నీకు నాకు దేవుడు ఆయన దయాకిరీటముగా ఆశీర్వాదకరంగా మనకిచ్చాడు. అయితే మనం ఏ విధంగా ఉపయోగించుకుంటా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిగా ఎంచబడి ఉన్నది. పితరులు దేవునిలో ఉన్నటువంటి వారు ఉన్నారు, అది నీతిగా ఎంచబడి ఉన్నది. అబ్రహాముని విమోచించినటువంటి వాడు, దావీదుని విమోచించినటువంటి వాడు, నిన్ను నన్ను విమోచించినటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రతి దినము ఒక కొత్త వ్యక్తిగా, నూతనముగా జన్మించిన వ్యక్తిగా, శరీరానుసారమైన మనిషిగా కాకుండా ఆత్మానుసారమైన మనిషిగా, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన రీతిగా వారు శరీరేచ్ఛలను బట్టి, మానుషేచ్ఛలను బట్టి వాళ్ళు పుట్టినవారు కాదు. ఎలా పుట్టినవారు అనగా వారు ఆత్మీయంగా పుట్టినవారు. ఆత్మీయ జన్మనే క్రొత్త జన్మ అంట. కాబట్టి కొంతమంది నేను 2024 మారుతానంటారు. అలా కాదు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను నూతన వ్యక్తిగా, క్రొత్త వ్యక్తిగా, ఒక మంచి జీవితాన్ని, పాత బతుకు తీసివేసి క్రొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. త్రాగుతూ ఉన్నావా? వ్యభిచారం చేస్తున్నావా? పాప జీవితంలో ఉన్నావా? బెంగాకు ఉన్నదా? సిగరెట్లు ఉన్నాయా? వీటి నుంచి మనం మానేసేయాలి. యేసుక్రీస్తు వాటికి దూరముగా ఉన్నాడు. యేసుక్రీస్తుగా వెంటే అసహ్యము. కాబట్టి పాత జీవితం, ఆదాము జీవితం, ఆజ్ఞను అతిక్రమించే జీవితం అంటే యేసుక్రీస్తుకు అసహ్యం. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు మరణించాడు. ప్రియ సోదరి సోదరులకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఒకసారి ఆలోచన చేసి, ఇంకా నూతన అనుభవంలోకి వచ్చేవో రాలేదు, వచ్చినట్లయితే దేవునికి స్తోత్రం, రానట్లయితే మారు మనసు పొంది, రక్షణ పొంది, బ్యాప్టిజం పొంది, ప్రభు రాకడ దినం ఎప్పుడో తెలియదు, ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక రక్షణ పొంది ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డగాను ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించినైనా దేవా,
మూల పురుషుడనగా నాయన మేము యేసు ప్రభువుని చూస్తున్నాం, మూలరాయిగా చూస్తున్నాం. నాయన మా కొరకు మరణించి నాయన మాకు నిత్యత్వాన్ని, నూతన జీవితాన్ని, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని ఇవ్వబోతున్నటువంటి దేవుడిగా, నాయన రాబోతున్నటువంటి దేవుడిగా చూస్తున్నాం. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో 2024 కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.